శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 26వ తేదీ శుక్రవారం, జూన్ నెల 2026వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం బాగుంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బుధుడు బాగున్నారు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో మీకు చాలా చాలా అనుకూలతలు వస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది. ఊహించని విధంగా ధనలాభాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. విద్య రీత్యా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. అలాగే మాట తీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఎవరికైనా మీరు తొందరగా వ్యతిరేకం అవ్వడానికి అవకాశం ఉంది. వ్యసనాలు ఏదైనా అలవడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాన్ని పూర్తిగా నిరోధించడానికి ప్రయత్నం చేయండి. అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుగారికి కొంచెం స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. కొంచెం ఖర్చులు అదుపులో ఉండడానికి అవకాశం ఉంది, కానీ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. పితృవర్గ రీత్యా బాగానే ఉంది. మాతృవర్గ రీత్యా బాగానే ఉంది. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కూడా బాగుంది. వివాహాది శుభకార్యాల రీత్యా కూడా బాగుంది. చాలా అంశాలు బాగున్న కారణం చేత బాలేని అంశాల విషయంలో సంయమనం పాటించి వాటిని కూడా మంచి ఫలితాలుగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇష్టదేవత ఆరాధన చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. శనిగారికి తైలాభిషేకం చేయండి. ఓర్పుతో ఉండండి. వృషభ రాశి. వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారం బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి కూడా లాభాల బాటలో ఉంది. అలాగే ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో చక్కగా మీరు మంచిగా ఆలోచించి తీసుకోగలుగుతారు. 10 మంది మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా, ప్రశంసించే విధంగా మీ ఆలోచనలు ఉన్నాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ధనము విషయంలో ఆదాయం బాగుందన్న మాటే కానీ కొంచెం కోపం ఉండేటటువంటి పరిస్థితి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గేటటువంటి పరిస్థితి, ఏదైనా నింద మీ మీద పడేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి తప్పనిసరిగా ఓర్పుతో ఉండండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం యోగా చేయండి. మనస్సుని సంయమనం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇష్టదేవత ఆరాధన చేయండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ప్రశాంతమైన జీవితం మీకు ఈరోజు ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ద్వితీయ స్థానం చాలా చాలా బాగుంది. ద్వితీయ స్థానంలోనే గురు శుక్ర బుధులు, తృతీయ స్థానంలో కేతువు, 4 గ్రహాల అనుకూలత చాలా బాగుండడంతో శారీరక కష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి, అయినా మీరు తట్టుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు వెళ్ళాలి అనుకునే వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉన్నటువంటి కాలం అని చెప్పచ్చు. అన్ని పనులు చేసుకోవడానికి కూడా అనుకూలం అవుతుంది. విజయవంతం అవుతాయి. దూర ప్రాంత ప్రయాణాల పనులు కానీ, ఇక వేరే ఇతరత్రా చేపట్టినటువంటి పనులు కానీ విజయవంతం అయి కూర్చుంటాయి. చాలా ఆనందించదగ్గ విషయం ఇది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. వ్యక్తిగతంగా బాగుంటుంది. అలాగే ధన ఆదాయం చాలా చాలా పెరుగుతోంది. కుటుంబంలో చాలా చక్కటి ఐకమత్యం కనిపిస్తూ ఉంటుంది. పరపతి కనిపిస్తూ ఉంటుంది. ఒక పెద్ద మనిషి తరహాగా ఉండి అనేక రకాల సమస్యలని మీరు సాధించడంలో ముందుంటారు. ప్రశంసలు ఉంటాయి మీ పట్ల. భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. సంతానం పట్ల బాగుంటారు. దూర ప్రాంత ప్రయాణాల పట్ల బాగుంటారు. అనేక విధాలుగా ఆనందించదగ్గ విషయాలు ఇవి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, మరింత అనుకూలం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారం చాలా బాగుంటూ ఉండగా, లాభస్థానంలో ఉన్నటువంటి కుజుని సంచారము కూడా చాలా వరకు బాగుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. లాభస్థానంలో కుజుడు ఉన్నారు అంటే వాహనాల వల్ల చాలా చక్కటి ఉపయోగాలు ఉంటాయి. అది కొనుగోలైనా, అమ్మకమైనా, లేదా ఏదైనా ప్రాంతాలకి, దూర ప్రాంతాలకి వెళ్ళి రావడమైనా చాలా అనుకూల ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది.
సాక్షాత్తు భగవంతుడే రాశిలో ఉన్నాడా అన్నంత గొప్పగా రాశిలోనే ఉచ్చ స్థానంలో గురుగారు ఉన్న కారణం చేత జీవితం చాలా చక్కటి అభివృద్ధిలో ఉంటుంది. మాట పరపతి ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, అనుకూలవంతమైన కాలం ఉంటుంది. అలాగే బంధువర్గం అందరూ కూడా చాలా ఆప్యాయత, ఆదరణ, అభిమానంతో ఉంటారు. మాట పరపతికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, విద్య ఉంటుంది. ఎన్నో రకాల శుభకార్యాల పట్ల మీ పాత్ర చాలా పెద్దదిగా ఉంటుంది. ప్రముఖ పాత్ర వహిస్తారు. అనేక విధాలా బావుంటారు అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శుక్రాచార్యుల వారు కూడా చాలా బాగున్న కారణం చేత మీకు ఈ రోజున చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింత శుభకరంగా ఉంటారు. సింహరాశి. సింహరాశి వారికి చాలా జాగ్రత్తలతో కూడి ఉండవలసినటువంటి కాలం. లాభస్థానంలో రవి గారు ఉన్నారు, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తృతీయ స్థానంలో చంద్రుడు ఉన్నారు, మంచి ఫలితాలు ఉంటాయి. వ్యయస్థానంలో గురు శుక్రులు ఉన్నారు, మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఈ 4 గ్రహాలు మంచిని ఎంతగా ఇస్తున్నాయో, ఇక్కడ రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తున్నటువంటి రాహువు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు, వీళ్ళు అంతే ఇదిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు. పరస్పరం శుభాశుభ ఫలితాలు అని చెప్పాలి. అంటే ఇటు మంచి జరుగుతోందా ఆనందిద్దామని లేకుండా అటు ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి. ఇబ్బందికరమైన ఫలితాలు ఉన్నాయి కదా అనుకుని బాధపడే సమయంలో కాస్త మంచి ఫలితాలు ఉండి ఊరడిస్తూ ఉంటాయి. ఇలా పరస్పరం విభిన్నమైనటువంటి అంశాల వల్ల, ఫలితాల వల్ల మీకు దేనికి నవ్వాలి, దేనికి బాధపడాలి, దేనికి సంతోషించాలి, దేనికి దుఃఖించాలి అనేది కొంచెం ఆలోచించాలి అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఏది ఏమైనా మంచిని మంచిగా స్వీకరించండి. చెడు ఫలితాలు ఏమన్నా ఉన్నాయా అంటే వాటిని నిరోధించుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలు మానేయండి. భార్యాభర్తల మధ్య ముందర అన్యోన్యత తెచ్చుకోండి. ఎప్పుడైతే కుటుంబం బాగుంటుందో, అన్యోన్యత బాగుంటుందో భార్యాభర్తల మధ్య, చాలా వరకు ప్రశాంత జీవితం వచ్చేస్తుంది. ఆ తర్వాత పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు కూడా చాలా మానసిక ప్రశాంతత ఉంటుంది. మనం ఎప్పుడు ఇంట్లోనే ఉండం కదా, బయటికి వెళ్తాం కదా. అలా బయటికి వెళ్ళినప్పుడు మానవుడు సంఘజీవి కాబట్టి సంఘానికి సామాజికాని పరంగా చక్కటి అనుకూలతలు ఉండాలి. లేక బయట ప్రతి వాళ్ళు మన వ్యతిరేకించే విధంగా ఉన్నట్టయితే సంతృప్తికరమైన జీవితం ఉండదు. కాబట్టి ఇక్కడ సంతృప్తికరమైన జీవితం కోసం 10 మందిని మంచి చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు ప్రత్యేకంగా మంచి చేసుకోకపోయినా పర్వాలేదు. ఎవరితోనూ వ్యతిరేక ఫలితాలు వచ్చేటట్టుగా మాట్లాడకుండా ఉంటే చాలు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరమ్మతుల గురించి ఆలోచిస్తారు, విలువైన వస్తువుల గురించి ఆలోచిస్తారు, లాభాల బాటలో ఉంటారు. ఉద్యోగ జీవితంలో కూడా కాస్త సంతృప్తి ఉంటుంది, కానీ చాలా జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఇది చెప్పదగ్గ సూచన. అష్టమ శని సంచారం జరుగుతోంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేయండి. బంధువర్గంతో జాగ్రత్తగా ఉండండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మనశ్శాంతి పెరుగుతుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ, ఇంటి ఇలవేల్పుని పూజ చేస్తూ, అలాగే వీలైనంత వరకు ఆదిత్య హృదయ పారాయణ చేయండి. మరింత శుభకరంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారము చాలా చాలా బాగుంది. దశమ స్థానంలో ఉన్నటువంటి రవి సంచారము చాలా అద్భుతంగా ఉందండి. ఇక ఏకాదశంలో గురు శుక్ర బుధులు 3 గ్రహాలు ఏకాదశంలో అంటే మాటలైన విషయం కాదు. ఆదాయం పెరిగిపోతుంది, ధనాదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, కుటుంబ జీవితంలో చక్కటి ఐకమత్యం కనిపిస్తుంది, కుటుంబంలో సౌఖ్యం కనిపిస్తుంది, చక్కటి పరపతి పెరుగుతుంది, మాట తీరు చాలా చాలా బాగుంటుంది. ఈ మధ్య వరకు కూడా ఎవరైనా మీరు ఏదైనా మాట్లాడితే అవతల వాళ్ళు వ్యతిరేకంగా తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు నిజాన్ని గ్రహించి దాన్ని సజావుగా తీసుకుని మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు, మీకు మరింతగా మిత్రులు అవుతారు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా పూర్వం కన్నా చాలా అనుకూలమైనటువంటి మార్పులు వస్తాయి. అవి కొనసాగుతూ ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, విద్యార్థులకు బాగుంటుంది, చక్కటి మనశ్శాంతి కలుగుతోంది, స్థిరచరాస్తుల వృద్ధికి మీరు చేసే ప్రయత్నం బాగుంటుంది. అలాగే ఊహించిన దానికన్నా ఎక్కువగా ధనలాభాలు ఉంటాయి
అని కూడా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటు వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. ఉద్యోగంలో కూడా ఉన్నత స్థితి పెరుగుతుంది. అన్ని విధాల మానసికమైనటువంటి తృప్తి కలుగుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఇంటి ఇలవెల్పుని పూజించండి. మరింతగా ప్రశాంతతతో ఉంటారు. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా బాగుంటూ ఉండగా, ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు బాగున్నారు. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా మీకు మనశ్శాంతి కలిగించే విధంగా ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. అలాగే శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోయే పరిస్థితి, మిత్రుల యొక్క సంఖ్య పెరిగే పరిస్థితి, ధన అభివృద్ధి జరిగేటటువంటి పరిస్థితి, ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. అనేక విధాల కూడా కొన్ని పనులలో ఖచ్చితమైన విజయావకాశాలు అందుకుంటారు. ఇవన్నీ కూడా చాలా మనశ్శాంతినిచ్చేటటువంటి అంశాలుగా తెలియజేస్తూ, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింతగా మానసిక బలం పెరుగుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి. ఒక మనోబలం పెరిగి ఇంకా ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని జీవితంలో విజయావకాశాలని సాధిస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు ఇద్దరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేయొచ్చు. అవడానికి చిన్న ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మాట చాలా బాగుంటూ ఉన్నప్పటికీ కుటుంబ జీవితంలో కొంచెం ఐకమత్యం తగ్గే విధంగా కనిపిస్తూ ఉంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం తగ్గే విధంగా కనిపిస్తోంది. కానీ గురువుగారి దృష్టి ఉన్న కారణం చేత కొన్ని అనుకూలతలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే సంతాన రీత్యా కూడా కొన్ని అనుకూలతలు పూర్వం కన్నా కాస్త మేలైన పరిస్థితి ఉండడానికి అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా మటుకు జాగ్రత్తలు తీసుకోవాలి. అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహుగారి యొక్క సంచారము అంతగా మేలు చెయ్యదు. దుర్గా అమ్మవారి పూజలు తప్పనిసరిగా చేయండి. మాతృవర్గ రీత్యా కొంచెం సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ మాతృమూర్తి గారికి నమస్కారం చేయండి. చాలా వరకు అనుకూలమైన ఫలితాలు మీకు ఉంటాయి. మాతృమూర్తి గారు ఇచ్చేటటువంటి దీవెన మీకు చాలా భవిష్యత్తుకి అంతా ఉపయోగపడుతుంది. ఎన్నో విధాలుగా రక్షిస్తుంది అని కూడా తెలియజేస్తున్నాను. ఇక నవమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారము కానీ, గురువుగారి యొక్క పంచమ దృష్టి రాశి మీద ఉండడం కానీ అనేకమైన అనుకూలతలకి దారితీసి మీకు ఉన్నతమైన స్థితిని తెలియజేస్తోంది. పిత్రార్జితాలు చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉండడము, దూర ప్రాంత ప్రయాణాలకి ఎక్కువగా అవకాశం ఉండడము, తీర్థయాత్రలకు ఎక్కువగా అవకాశం ఉండడము, అలాగే పుణ్యకార్యాలు చేయడంలో మీదే ప్రథమ పాత్ర అయి ఉండడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా గురువుగారి యొక్క బలము ఉన్న కారణం చేత చాలా వరకు సమస్యలు తగ్గిపోయి చక్కటి అనుకూలతలు సిద్ధిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసి ఇంటి ఇలవెల్పుని పూజించండి. మరింత ప్రశాంతతతో ఉంటారు ఈరోజు. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారము, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. గురువుగారు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన రాస్యాధిపతి చతుర్థాధిపతి అవుతూ ఎప్పుడైతే ఉచ్చ స్థానంలో ఉన్నారో చెడు ఫలితాలు లేకుండా ఉంటాయి, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే అనుకూలమైనటువంటి మాతృవర్గ ఫలితాలు కానీ, స్థిర చరాస్తుల వృద్ధి ఫలితాలు కానీ, కుటుంబ జీవితంలో ఐకమత్యం ఉండడం కానీ, ధన ఆదాయం పెరగడం కానీ, కీర్తి ప్రతిష్టలు పెరగడం కానీ, మీ మాటకి పరపతి పెరగడం కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరగడం కానీ, ఊహించని విధంగా లాభాలు ఉండడం కానీ, విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉండడం కానీ, ఇవన్నీ కూడా మీకు చాలా బాగున్నాయి. ఈ రోజున మనశ్శాంతితో ఉంటారు. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి, మరింతగా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. మకర రాశి.
మకర రాశి వారికి చాలా మంచి కాలం నడుస్తోంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గారి సంచారం బాగుంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి సంచారం బాగుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం కూడా చాలా బాగుంది. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందో, చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి ఉంటాయి. ఒకే ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి. కుటుంబ జీవితం విషయంలో మటుకు అన్యోన్యత గురించి, సమిష్టి కృషి గురించి కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఇది చెప్పదగ్గ సూచన. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. అలాగే చేపట్టిన పనులలో విజయ అవకాశాలున్నాయి. గురుబలం చాలా బాగున్న కారణం చేత, గురువు గారి యొక్క సప్తమ దృష్టి మీ రాశి మీద పడుతున్న కారణం చేత సన్మాన సత్కారాలు అందుకుంటారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది. విద్య బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. ఇరు వర్గాలకి సంయమనం చేకూర్చే విధంగా ఒక పెద్ద మనిషిగా ప్రవర్తించుకొని చాలా వరకు సమస్యల్ని సానుకూలం చేస్తారు. ఇది మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అవుతాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితం కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ, మీరు శివారాధన చెయ్యండి. మరింత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, గురువు గారి యొక్క స్థితి సంచారము అవడానికి షష్ఠ స్థానం అయినప్పటికీ కూడా వారు ధనాన్ని బాగా ఇచ్చేటటువంటి స్థానంలో ఉన్న కారణం చేత ఆ ఉన్నత స్థితి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ కుంభరాశి వారికి కాస్త తృప్తి అనిపిస్తూ ఉంటుంది. అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో అంతగా మీరు ఊహించినంతగా ఉండబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. సంతాన రీత్యా కూడా అలాగే ఉంది. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం అని చెప్పి తెలియచేస్తూ ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా అనవసరంగా ప్రయాణాలు చేసుకొని మీరు కొంచెం ఇబ్బంది పడతారు అనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీలైనంత వరకు ఈ ప్రయాణాలని వాయిదా వేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి మీ మనోబలం అనేది బాగా సహకరించాల్సి ఉంది. మనస్సుని చాలా దృఢంగా ఉంచుకోండి. మానసికమైనటువంటి బలాన్ని పెంపొందించుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాహుకేతు పూజ చేసుకోవడము, శని గారి యొక్క పూజ చేసుకోవడము, స్తోత్ర పారాయణాలు చదువుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క స్థితి సంచారము, అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము వెరసి 4 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు. ఈరోజు వీరికి చాలా మనశ్శాంతి ఉంటుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. అనుకోని విధంగా ఖర్చులు కూడా ఉండడానికి అవకాశం ఉన్నది. కుటుంబ జీవితంలో చాలా సంతృప్తి ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా అంత పూర్తిగా అనుకూలమైన కాలం కాకపోయినప్పటికీ మీరు మీ తల్లిగారి పట్ల వినయ విధేయతలు చూపించండి. ఆశీస్సులు తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో పూర్వం కన్నా చాలా మేలైన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. వ్యక్తిత్వం అనేది బాగా ఇనుమడిస్తోంది. మీకు కీర్తి ప్రతిష్టలకి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. మాట పరపతి కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా మీకు ఆనందం ఎక్కువ చేసేటటువంటి అంశాలే అని చెప్పి తెలియచేస్తూ, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. మరింత అనుకూలమైన రోజు ఈ రోజు అవుతుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.